హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ స్కూలింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్కి సంబంధించి అవర్ వరల్డ్లో 7th లెసన్ అయినటువంటి షెల్టర్ ఫర్ ఆల్, తెలుగులో మన ఇల్లు, ఈ లెసన్ యొక్క వర్క్షీట్స్ 1 to 6 అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఇంగ్లీష్ తెలుగు రెండు మీడియంలో చెప్పడం వలన సో ఓన్లీ 1 to 6. Let's start our video. Glossary. Shelter. A house that protects us from heat, cold, rain and wind. Goodu antam. Shelter ante goodu. Kacha house. A house made of mud. Tacha or straw. పురిల్లు అంటాం కదా, దాన్ని కచ్చా హౌస్ అని అంటారు. పక్కా హౌస్ అంటే హౌస్ మేడ్ ఆఫ్ బ్రిక్స్, శాండ్, సిమెంట్, కాంక్రీట్ అండ్ ఐరన్. పక్కా హౌస్ అంటే డాబా ఇల్లు. పర్మనెంట్ హౌస్, హౌసెస్ దట్ కాంట్ బి మూవ్డ్ టు అనదర్ ప్లేస్. పర్మనెంట్ హౌసెస్ అంటే అవి ఎక్కడికి కదలవు. టెంపరీ హౌస్, హౌసెస్ దట్ కెన్ బి మూవ్డ్ టు అనదర్ ప్లేస్. హౌసెస్ అనేవి ఇక్కడ నుంచి వేరొక ప్లేస్కి, అక్కడ నుంచి వేరొక ప్లేస్కి అలా మూవ్ అయ్యే వాటిని టెంపరీ హౌసెస్ అంటాం. లైక్ ఇక్కడ మనం టెంట్ వేసాం అనుకోండి, నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఈ టెంట్ని అక్కడ మనం వేసుకోవచ్చు. సో అటువంటివి టెంపరీ హౌస్ అనవచ్చు. కారవాన్, కారవాన్ అంటే హౌస్ ఆన్ వీల్స్, కదిలే ఇల్లు. వీటిని ఎక్కువగా హీరోస్ యూస్ చేస్తుంటారు. నెక్స్ట్ అపార్ట్మెంట్, అపార్ట్మెంట్ అంటే ఈ సెట్ ఆఫ్ హౌసెస్ ఫార్మింగ్ వన్ రెసిడెన్స్, బహుళ అంతస్తుల భవనం. అపార్ట్మెంట్ అంటే ఇప్పుడు ఒక 20 హౌసెస్ 30 హౌసెస్ అన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఇలా ఉంటాయి కదా, వాటిని మనం అపార్ట్మెంట్స్ అంటాం. హోమ్లెస్ పీపుల్, ద పీపుల్ హూ డు నాట్ హ్యావ్ షెల్టర్, ఇల్లు లేని వారిని హోమ్లెస్ పీపుల్ అంటాం. బోట్ హౌస్, ఏ హౌస్ బిల్ట్ ఆన్ ఏ బోట్. బోట్ హౌస్ అంటే పడవ ఇల్లు. నెక్స్ట్ ఇగ్లూ, ఏ డోమ్ షేప్డ్ షెల్టర్ బిల్ట్ విత్ బ్లాక్స్ ఆఫ్ ఐస్, మంచుతో కట్టబడిన ఇల్లును మనం ఇగ్లూ అంటాం. స్టిల్ట్ హౌస్, హౌసెస్ బిల్ట్ ఆన్ స్టిల్ట్ ఆర్ పోల్స్, కర్ర స్తంభాలపై ఇల్లు, వీటిని మనం స్టిల్ట్ హౌసెస్ అంటాం. నెక్స్ట్ ఏ బర్డ్స్ హోమ్, మనం పక్షి గూడిని నెస్ట్ అంటాం. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 1, రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ చాలామంది కూడా ఈ వర్డ్స్ ఎలా ఉన్నాయో అలానే పక్కన రాసేస్తున్నారండి. వీటి మీనింగ్ తెలుగులో కూడా రాస్తేనే మనకి పిల్లలకి తెలుస్తుంది కదా, సో నేను తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది. హౌస్, హౌస్ అంటే ఇల్లు. స్ట్రీట్, వీధి. రీబిల్ట్, మళ్ళీ కట్టడం. పక్కా హౌస్ అంటే డాబా ఇల్లు. కేవ్స్, గుహలు. ప్రొటెక్ట్, రక్షణ. మెటీరియల్, పదార్థం. కోల్డ్, చలి. రెయిన్, వర్షం. హీట్, వేడి. టచ్డ్ హౌస్, పురిల్లు. మడ్ హౌస్, మట్టిల్లు. టైల్డ్ హౌస్, పెంకుటిల్లు. అపార్ట్మెంట్, బహుళ అంతస్తుల భవనం. ఎవల్యూషన్, పరిణామ క్రమం. నెక్స్ట్ మైండ్ మ్యాప్. హౌస్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్, ఇంటి నుండి రక్షణ. ఇంటి నుండి రక్షణ కాదండి, ఇల్లు అనేది మనకి దేని నుండి ప్రొటెక్ట్ చేస్తుంది అని. ఇల్లు అనేది మనకి డస్ట్, దుమ్ము నుండి. రైన్, వర్షం నుండి. హీట్, వేడి నుండి. కోల్డ్, చలి. వైల్డ్ యానిమల్స్, క్రూర మృగాల నుండి మనకి రక్షణ కల్పిస్తుంది. నెక్స్ట్ యాక్టివ్ లెర్నింగ్. అబ్జర్వ్ ద హౌస్ అండ్ రైట్ ఆల్ ద మెటీరియల్స్ యూజ్డ్ టు బిల్డ్ ఇట్. మనకి పక్కన పిక్చర్ని గమనించినట్లయితే ఆ ఇంటి నిర్మాణానికి కావాల్సిన అన్ని మెటీరియల్స్ని గమనించి ఇక్కడ రాయమని చెప్పారు. సో అవేంటో చూద్దాం. సో అది మనకు చూడగానే తెలుస్తుంది డాబా ఇల్లు అని. డాబా ఇల్లు కట్టడానికి మనకి బ్రిక్స్, శాండ్, సిమెంట్, కాంక్రీట్ అండ్ ఐరన్ కావాలి. ఇటుకలు, ఇసుక, సిమెంట్, కాంక్రీట్ మరియు ఇనుము. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఫ్రమ్ ద హెల్ప్ బాక్స్. హెల్ప్ బాక్స్ యూస్ చేసి కింద క్వశ్చన్స్కి ఖాళీలను పూరించాలి. ఫస్ట్ వన్, వీ ఆల్ నీడ్ డాష్ టు లివ్. మనం జీవించడానికి ముఖ్యంగా ఏం కావాలి? మనం హింట్ బాక్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ హౌస్. సెకండ్ వన్, వీ లివ్ ఇన్ ఏ హౌస్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్. మనం దేని నుంచి మనం రక్షించుకోవడానికి హౌస్లో ఉంటున్నాము? సో ఆన్సర్ ఈస్ కోల్డ్, రెయిన్ అండ్ హీట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎర్లీ మ్యాన్ లివ్డ్ ఇన్. పూర్వకాలంలో మనిషి అనేది ఎక్కడ నివసించేవారు? మన చాలా తాత ముత్తాతలు అంతకంటే పూర్వం వాళ్ళు ఎక్కడ నివసించేవాళ్ళంటే కేవ్స్, గుహలలో నివసించేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు హౌస్ ఏంటి కూడా బిల్డ్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచాలి. ఫస్ట్ పిక్ని చూసుకున్నట్లయితే ఆప్షన్ ఈ, ఇట్స్ ఏ
టచ్డ్ హౌస్ పురిల్లు. సెకండ్ ఆప్షన్ డి మడ్ హౌస్. థర్డ్ వన్ ఆప్షన్ ఏ టైల్డ్ హౌస్. ఫోర్త్ వన్ ఆప్షన్ సి పక్కా హౌస్. ఫిఫ్త్ వన్ ఇట్స్ ఏ అపార్ట్మెంట్ ఆప్షన్ బి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2 రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. క్లైమేట్. క్లైమేట్ అంటే మనకి వాతావరణం. బ్యాంబూ వెదురు. టైల్డ్ పెంకు. రూఫ్ పైకప్పు. సమ్మర్ వేసవికాలం. వాల్ గోడ. ఫారెస్ట్ అడవి. ప్రొవిజన్ నియమం. బ్రిక్ ఇటుక. గార్డెన్ తోట. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వర్డ్స్ ఫ్రమ్ ద హెల్ప్ బాక్స్. ఫస్ట్ క్వశ్చన్ చెంచయ్య లివ్స్ ఇన్ ద. చెంచయ్య ఎక్కడ నివసిస్తున్నాడు? ఆన్సర్ నల్లమల ఫారెస్ట్. నల్లమల అడవిలో నివసిస్తున్నాడు. సెకండ్ క్వశ్చన్ హీస్ పేరెంట్స్ కలెక్ట్స్. ఏం కలెక్ట్ చేస్తారు? అడవిలో ఉంటున్నారు కాబట్టి ఫ్రూట్స్ అండ్ హనీ పండ్లు తేనెను సేకరిస్తారు. థర్డ్ క్వశ్చన్ వాల్స్ ఆఫ్ ఏ హట్ ఆర్ మేడ్ ఆఫ్. హట్ గుడిసెకి గోడలు దేంతో వాళ్ళు కడతారు అంటే బ్యాంబూ వెదురుతో. ఫోర్త్ క్వశ్చన్ మేరీ లివ్స్ ఇన్ ఏ డాష్ హౌస్. మేరీ ఎటువంటి ఇంటిలో నివసిస్తుంది? టైలెడ్ హౌస్ పెంకుటిల్లులో. విజయ్ లివ్స్ ఇన్ ఏ డాష్ హౌస్. మడ్ హౌస్ అంటే మట్టి ఇల్లులో నివసిస్తున్నాడు. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వాట్ టైప్ ఆఫ్ హౌస్ డస్ జోసెఫ్ లివ్ ఇన్. జోసెఫ్ ఏ రకమైన ఇంట్లో నివసిస్తున్నాడు? జోసెఫ్ లివ్స్ ఇన్ ఏ స్టోన్ హౌస్. జోసెఫ్ రాతితో కట్టిన ఇంటిలో నివసిస్తున్నాడు. సెకండ్ క్వశ్చన్ హౌ ఈస్ విజయ్స్ హౌస్ ఇన్ సమ్మర్. వేసవిలో విజయ్ ఇల్లు ఎలా ఉంటుంది? విజయ్స్ హౌస్ ఈజ్ కూల్ ఇన్ సమ్మర్. వేసవిలో విజయ్ ఇల్లు చల్లగా ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ వాట్ ఆర్ ద వాల్స్ అండ్ రూఫ్స్ మేడ్ ఆఫ్ ఇన్ విజయ్స్ హౌస్. ద వాల్స్ అండ్ రూఫ్స్ ఆర్ మేడ్ ఆఫ్ మడ్ బ్లాక్స్. మట్టి దిమ్మలతో ఇంటి గోడలు పైకప్పును నిర్మిస్తారు. ఫోర్త్ క్వశ్చన్ వాట్ టైప్ ఆఫ్ హౌస్ డస్ రజియా లివ్ ఇన్. రజియా ఎలాంటి ఇంటిలో నివసిస్తుంది? ఆన్సర్ రజియా లివ్ ఇన్ అపార్ట్మెంట్స్. రజియా బహుళ అంతస్తుల భవనంలో నివసిస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఆర్ ద వాల్స్ అండ్ రూఫ్స్ మేడ్ ఆఫ్ ఇన్ రజియాస్ హౌస్. ఆన్సర్ ద వాల్స్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రిక్ సిమెంట్ అండ్ వుడ్. ద రూఫ్స్ ఈజ్ మేడ్ ఆఫ్ కాంక్రీట్. గోడలు ఇటుకలు సిమెంటు మరియు కలపతో తయారు చేయబడ్డాయి. పైకప్పు కాంక్రీట్తో తయారు చేయబడింది. నెక్స్ట్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫిల్ ఇన్ ద టేబుల్. నేమ్ ఆఫ్ ది బాయ్ ఆర్ గర్ల్. టైప్ ఆఫ్ హౌస్ వాళ్ళు ఎటువంటి ఇంట్లో నివసిస్తున్నారు. అండ్ ఆ హౌస్ అనేది వాళ్ళ గోడ దేంతో తయారు చేయబడింది. రూఫ్ ఏ విధంగా దేంతో తయారు చేయబడింది అనేది రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 3 రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. కచ్చా హౌస్. కచ్చా హౌస్ అంటే కచ్చా ఇల్లు. మెటీరియల్ పదార్థాలు. సిమెంట్ వుడ్ కలప. కాంక్రీట్. పిల్లర్ స్తంభం. ఫ్లోర్ చదును నేల. టెంట్ గుడారం. కన్స్ట్రక్షన్ నిర్మాణం. క్యారవాన్ కదిలే ఇల్లు చక్రాలున్న ఇల్లు ఇలా. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద ఫ్లో చార్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిక్చర్స్. మెటీరియల్ యూజ్డ్. ఇక్కడ మనకి కచ్చా హౌస్ ఇచ్చారు పురిల్లు అండ్ పక్కా హౌస్ ఇచ్చారు. వాటికి ఉపయోగించే మెటీరియల్ అనేది రాయాలి. ఫస్ట్ కచ్చా హౌస్ చూసుకున్నట్లయితే పురిల్లుకి మనకి ఏ మెటీరియల్ అవసరం? మట్టి గడ్డి వెదురు. అదేవిధంగా పక్కా ఇల్లుకి ఇటుకలు సిమెంట్ ఇనుము. కచ్చా హౌస్కి మట్టి స్ట్రా బ్యాంబూ. అపార్ట్మెంట్స్కి బ్రిక్స్ సిమెంట్ ఐరన్. నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్. హెల్ప్ బాక్స్ కూడా ఇచ్చారు. పక్కా ఇల్లు ఏవేవి కచ్చా ఇల్లులు ఏవేవి అనేది మనం రాయాలి. పక్కా హౌసెస్ చూద్దాం. విల్లా అపార్ట్మెంట్ బిల్డింగ్ పక్కా హౌస్. కచ్చా ఇల్లులు టైల్డ్ టచ్డ్ హట్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఇన్ ద హెల్ప్ బాక్స్. ఫస్ట్ క్వశ్చన్ ఆల్ హట్స్ ఆర్. అన్ని గుడిసెలు కూడా మనకి కచ్చా ఇల్లులు. సెకండ్ క్వశ్చన్ హౌసెస్ మేడ్ ఆఫ్ బ్రిక్ శాండ్ అండ్ ఐరన్ ఆర్ కాల్డ్ పక్కా హౌసెస్. థర్డ్ క్వశ్చన్ పక్కా హౌసెస్ ఆర్ స్ట్రాంగ్. మనం ఇటుకలు ఇసుక అన్నిటిని వేసి కడతాం కాబట్టి పక్కా హౌసెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 4 రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పోర్షన్ భాగం. ఫ్లాట్ చదును నేల. స్లోప్ వాలు. బిల్డింగ్ భవనం. మెటల్ లోహం. హట్ గుడిసె. నెక్స్ట్ జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ద పిక్చర్స్. కింద చుక్కలను కలిపి వాటికి రంగులు వేయాలి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ది ఆప్షన్ డి మెటల్ షీట్ రేకు కప్పు. సెకండ్ ఆప్షన్ ఏ కాంక్రీట్ రూఫ్.
థర్డ్ వన్ ఆప్షన్ సి టాయిలెట్ రూఫ్ అంటే పెంకుటిల్లు. ఫోర్త్ది ఆప్షన్ బి టచ్డ్ రూఫ్ అంటే తాటాకు కప్పు. నెక్స్ట్ fill in the blanks with the words in the help box. First question, roofs of all houses are not alike అంటే ఒకే విధంగా ఉండదు అని. సెకండ్ క్వశ్చన్, ద రూఫ్ ఆఫ్ ఏ షెడ్ ఈజ్ స్లోప్. థర్డ్ వన్, ద రూఫ్ ఆఫ్ ఏ పక్క హౌస్ ఈజ్ ఫ్లాట్. ఫోర్త్ వన్, అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌస్ దట్ హ్యాస్ ఏ ఫ్లాట్ రూఫ్. సో ఫ్లాట్ రూఫ్ కలిగి ఉండేది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. బిల్డింగ్ రూఫ్ ఎలా ఉంటుంది? ఫ్లాట్గా ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌస్ దట్ హ్యాస్ ఏ స్లోప్డ్ రూఫ్. ఏటవాలుగా పైకప్పు ఉండేది ఏది? హట్, గుడిసె. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 5, రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఫెసిలిటీస్ అంటే సౌకర్యాలు. లివింగ్ రూమ్ హాలు, బెడ్రూమ్ పడక గది ఆర్ బెడ్రూమ్ అని అంటాం. కిచెన్ వంటగది. ఎలక్ట్రిసిటీ విద్యుత్. డోర్ తలుపు. విండో కిటికీ. క్లీన్ శుభ్రం. నెక్స్ట్ మైండ్ మ్యాప్. ఫెసిలిటీస్ ఇన్ ఏ హౌస్ ఇంటిలో గల సౌకర్యాలు. లివింగ్ రూమ్, ఎలక్ట్రిసిటీ, కిచెన్, బెడ్రూమ్. నెక్స్ట్ డ్రాయింగ్. డ్రా ఏ హౌస్ అండ్ కలర్ ఇట్. ఇంటి బొమ్మను గీసి రంగులు వేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ డౌన్ ద ఫెసిలిటీస్ ఇన్ యువర్ హౌస్. మీ ఇంటిలో గల సౌకర్యాలను రాయండి. ఆన్సర్, ఇన్ మై హౌస్ వీ హ్యావ్ లివింగ్ రూమ్, బెడ్రూమ్, కిచెన్, వాష్రూమ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ. మా ఇంట్లో లివింగ్ రూమ్, బెడ్రూమ్, కిచెన్, వాష్రూమ్స్, కరెంట్, నీటి సౌకర్యం ఉన్నాయి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 6, రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. డస్ట్బిన్ చెత్త కుండి. టైడీ చెక్కనైన. గార్బేజ్ చెత్త. మస్కిటోస్ దోమలు. బ్రీడ్ జాతి. అగ్లీ అందము లేని. క్లీన్ పరిశుభ్రత. నీట్ చక్కగా. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఇన్ ద హెల్ప్ బాక్స్. ఫస్ట్ క్వశ్చన్, వీ కీప్ అవర్ హౌస్ నీట్ అండ్ క్లీన్ ఆర్ టైడీ. ఇక్కడ వస్తుంది నీట్ అండ్ క్లీన్, శుభ్రంగా ఉంచుకోవాలి. సెకండ్ క్వశ్చన్, వెన్ వీ కీప్ థింగ్స్ ఇన్ ఆర్డర్. మనం థింగ్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టామంటే చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇట్ విల్ లుక్ టైడీ. ఇక్కడ మనకి హెల్ప్ బాక్స్లో తప్పుగా ఇచ్చారండి. టైడీ అంటే చక్కని అని అర్థం, శుభ్రమైన అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్లీన్ హౌస్ మేక్ అస్ హెల్తీ. ఏ ఇల్లు అయితే క్లీన్గా ఉంటుందో అక్కడ ఉన్న మనుషులు కూడా హెల్తీగా ఉంటారండి. చెత్త చెదారం అవన్నీ వస్తే మనకి అనవసరమైన జబ్బులన్నీ కూడా వస్తాయి. సో మనం ఎప్పుడు కూడా ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి, అప్పుడే మనం హెల్తీగా ఉంటాం. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద సరౌండింగ్స్ ఆర్ నాట్ కెప్ట్ క్లీన్. అసలు క్లీన్గా లేకపోతే ఏమవుతుంది సరౌండింగ్స్ అంటే? ఫౌల్ స్మెల్ కమ్స్ అవుట్ అండ్ మస్కిటోస్ ఫ్లైస్ బ్రీడ్. దుర్వాసన వెలువడి దోమలు వృద్ధి చెందుతాయి. ఎప్పుడైతే దోమలు పెరిగిపోయాయో అవి మనకి కుట్టడం వల్ల మనకి మలేరియా, డెంగ్యూ అటువంటి జ్వరాలు, అనవసరమైన జబ్బులు కూడా వస్తుంటాయి. సో మనం ఎప్పుడు కూడా ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి. మన చుట్టుపక్కల సరౌండింగ్స్ని కూడా, మన ఈవెన్ స్కూల్లో కూడా మన బెంచ్ పక్కన కూడా మనం ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ షుడ్ వీ కీప్ అవర్ హౌస్ క్లీన్. అసలు మన ఇంటిని ఎలా క్లీన్గా ఉంచుకుంటాం? సో ఆన్సర్, వీ షుడ్ ఆల్వేస్ త్రో గార్బేజ్ అవే ఫ్రమ్ అవర్ హౌస్. మనం ఎప్పుడు కూడా మన ఇంటి నుండి చెత్తని ఎప్పటికప్పుడు బయటికి పంపించేయాలన్నమాట. ఇంట్లో చెత్తని 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి జల్లుతామని అలా పెట్టారే అనుకోండి, అక్కడ మీకు అనవసరమైన క్రిములు, సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. సో ఎప్పటికప్పుడు చెత్త, ఏ రోజు చెత్తని ఆ రోజు బయటికి పంపించేయాలి. So this is the part 1 video. Thanks for watching.